మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదిన సందర్భంగా మునుగోడు క్యాంపు కార్యాలయ ఆవరణలో రాజగోపాల్ రెడ్డి దంపతులు మొక్కలు నాటారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో తన సతీమణి లక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. 59 సంవత్సరాలను పురస్కరించుకుని 59 మొక్కలను ప్రజలతో కలిసి నాటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తాన్ని డొనేట్ చేస్తున్న యువకుల్ని ప్రోత్సహించారు. జన్మదిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు రాజగోపాల్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేసి ఆశీర్వదించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కుమారుడు సంకీర్తి రెడ్డి, కోడలు తరుణ్య, మనుమరాలు వాణ్యతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి చెందిన అధికారులతో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు బీలా ఐలయ్య తదితరులు మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బోకేలు, శాలువాలు తీసుకురావద్దు, వీలైతే పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్బుక్స్, పెన్నులు తీసుకురావాలని ఇచ్చిన పిలుపునందుకొని చాలా మంది పెన్నులు, నోట్బుక్స్ ను అందజేశారు. తన 59వ జన్మదిన వేడుకలు నియోజకవర్గ ప్రజల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి గడుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నర్సింగ్